తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోతున్నాయి. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హీరో విజయ్ పూర్తి స్థాయి రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్లుగా ఆయన స్ట్రాటజిస్టుల సలహాలు తీసుకుంటున్నారు. అందరికీ సెంటిమెంట్ గా మారిన ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పుడు విజయ్ కోసం పనిచేసేందుకు రెడీ అయ్యారు. పూర్తి స్థాయిలో సలహాదారుగా పని చేయకపోయినా అప్పుడప్పుడు తనకు మంచి సలహాలు ఇవ్వాలని కోరారు. ఆయన సలహా మేరకు తమిళనాడు వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని విజయ్ అనుకుంటున్నారు. భద్రతా కారణాలతో సాధ్యం కాకపోతే బస్సు యాత్ర చేయనున్నారు. తమిళనాడులో గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ డీఎంకేకు స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. నిజానికి జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే నాయకత్వ లోపంతో ఇబ్బంది పడుతోంది. ఈ కారణంగా డీఎంకే విజయం ఖాయమన్న ప్రచారం ముందు నుంచి ఉంది. అనూహ్యంగా అన్నా డీఎంకే ఏకపక్ష విజయాన్ని డీఎంకే ఇవ్వలేదు. గట్టిగానే పోరాడింది. మంచి సీట్లు సాధించింది. అయినా డీఎంకే విజయంలో ప్రశాంత్ కిషోర్ కు వాటా లభించింది. అన్నా డీఎంకేకు సునీల్ కొనుగోలు స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. అక్కడ అన్నా డీఎంకేకు వచ్చిన ఫలితాలతోనే ఆయనకు మంచి ఫోకస్ వచ్చింది. తర్వాత కాంగ్రెస్ కు సేవలందించడం ప్రారంభించారు. ఇప్పుడు పార్టీ వ్యూహాల్లో ఆయనదే కీలక పాత్ర అవుతోంది. విజయ్ ఎన్నికల్లో డీఎంకేను ఓడించడం అంత తేలిక కాదు. అందుకే ప్రశాంత్ కిషోర్ డీఎంకేను ఓడించేందుకు ఓ ఫార్ములాను రెడీ చేశారు. డీఎంకేను ఒంటరిగా ఢీకొట్టి గెలవటం అసాధ్యమని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. గెలుపు కోసం పీకే ఓ ఫార్ములాను ప్రతిపాదించారు. అన్నా డీఎంకేతో పాటు కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకోవాలని ఆయన ఏపీ ఫార్ములా తరహాలో ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఆయన అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామితో కూడా మాట్లాడినట్లుగా చెబుతున్నారు. కమల్ హాసన్ ను కూడా ఈ కూటమిలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే వెంటనే అప్రమత్తమైన స్టాలిన్ ఆయనకు జూన్లో ఖాళీ కాబోయే రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. లోక్సభ ఎన్నికల సమయంలో కమల్ డీఎంకే కూటమికి మద్దతిచ్చారు. అన్నా డీఎంకేకి సంస్థాగతంగా మంచి బలముంది. గ్రామ స్థాయిలో కార్యకర్తల సైన్యం ఉంది. విజయ్ ఇటీవలే పార్టీ ప్రారంభించారు. ఆయనకు ఫ్యాన్స్ సంఘాలు తప్ప పార్టీ నిర్మాణం లేదు. సినిమా ఫ్యాన్స్ కు రాజకీయ కార్యకర్తలకు చాలా తేడా ఉంటుందని, ఫ్యాన్స్ తో ఏమీ జరగదని పీకే చెప్పినట్లుగా తెలుస్తోంది. దానికి తగ్గట్లుగా కూటమిగా ఉండేందుకు సిద్ధపడాలని సలహాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. విజయ్ కు కూడా తమిళనాడు రాజకీయాలపై సంపూర్ణ అవగాహన ఉంది. ఒంటరిగా వెళ్లి ఏదో చెయ్యాలని ఆయన అనుకోవటం లేదని, కూటములుగా వెళ్లి విజయం సాధించే రాజకీయాలని ఫాలో కావాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన డీఎంకేను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అన్నా డీఎంకేను మాత్రం పల్లెత్తు మాట అనటం లేదు. సీట్ల దగ్గర తేడాలు రాకుండా చూసుకుంటే కూటమి ఏర్పడుతుందని తమిళనాట ప్రచారం జరుగుతోంది. సిద్ధాంతపరంగా రెండు పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకే బలంగా ఉన్నాయి. వారి నుంచి ఓటు బ్యాంకులను లాక్కొని తన పార్టీకి మద్దతుండేలా చేసుకోవటం చాలా కష్టం. అయితే విజయ్ డీఎంకేను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అన్నా డీఎంకే ఉనికిని ఆయన గుర్తించటం లేదో, లేకపోతే కలిసి పని చేయాలన్న ఆలోచనలో ఉన్నారో స్పష్టత లేదు. తనకు ఒక్కరే ప్రత్యర్థి అని ఆయన డిసైడ్ అయ్యారు. ముఖాముఖి పోరు జరగాలనే పద్ధతిలో వెళ్తున్నారు. ఏపీ తరహాలో డీఎంకే కూటమి వ్యతిరేక శక్తులన్నీ ఏకమై ద్విముఖ పోరు జరిగితే స్టాలిన్ కు గడ్డు పరిస్థితి ఎదురు కావచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.